విచిత్ర లోకానికి స్వాగతం అండి. ప్రస్తుతం మనం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలంలో ఉన్నాము. కొన్ని కారణాల వల్ల లోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ అక్షరాలు అంటే ఎండ వల్ల ఆ డిజైన్ అనేది కాస్త ఫేడ్ అయింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం మిషన్ సునెహరా కాల్. ఇది పర్యావరణ హిత దేవాలయం. దేవాలయంలో వచ్చే వ్యర్థాలను సమర్థవంతంగా మరియు పర్యావరణ హితంగా నిర్వహించబడును అని చెప్పేసి పెట్టారు. మామూలుగా వచ్చేవారికి మెట్ల మార్గం. ఒకప్పుడు కొండ మీద ఉండేది అనే వాళ్ళు ఇప్పుడు దాన్ని బిల్డింగ్లా చూపిస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు మనం ఉన్నది కూడా కొండే, ఇది కూడా కొండ మీదనే ఉండేది అనేవారు. దాన్ని కాస్త నునుపుగా చెక్కారో ఏం చేశారో అని ఒక బిల్డింగ్ లాగా తీర్చిదిద్దారు. ఇది ముఖద్వారం. ఇంత పెద్ద ముఖద్వారం ఉండడం అనేది ఒక రకంగా ఆశ్చర్యకరమే. రామాలయం, రామదాసు గారు కట్టించిన రామాలయం. భక్తులు తలుచుకుంటే చేయందంటూ ఏం లేదా అని నిరూపించడానికి మరో నిదర్శనం ఇది. రామదాసు నిర్మించిన రామాలయం భద్రాచలం. అది గోపురం. అటువైపు ఇంకో గోపురం ఉంటుంది. దీనికి బ్యాక్ సైడే ఖచ్చితంగా దీని రైట్ సైడ్లో మరో పెద్ద గోపురం ఉంటుంది. అది మూల విరాటుడు ఉంటాడు. ఇక్కడి నుంచి మనకు కనిపించడం కష్టం. పరిసరాలు చూడండి. దగ్గరలోనే SRS లాడ్జ్ అని చెప్పేసి ఉంది. అంటే వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా లాడ్జ్లు కూడా వెలిసాయి ఎప్పటి నుంచో. ఇంకా కొత్త హంగులు చూపిస్తున్నారు. ఇది తలంబ్రాలు. మామూలుగా రామచంద్రుని సీతాదేవికి తలంబ్రాల సన్నివేశానికి రంగం సిద్ధమవుతుంది. ఇది ప్రతి ఊర్లో అందరూ ఘనంగా చేస్తుంటారు. దానికోసం భద్రాచలం అనేది మొదలుగా వినబడుతుంది. అందుకే తలంబ్రాల కోసం అని చెప్పేసి కొత్తగా కడుతున్నారు. అది ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే మరో వీడియోతోటి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.